ఎక్కడ మీ ఇల్లా ఎటు పోవాలా తెలీదు. చూడండి గాయస్, ఇక్కడ ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చాము మేము. అనారోగ్య పరిస్థితుల్లో ఉండే వాళ్ళకి ఈ మామూలుగా వాళ్ళకి కూరగాయలు అది ఇచ్చిపోదాం, చేసిపోదాం అని చెప్పి వచ్చాము. అప్పుడు ఈ అబ్బాయి అక్కడ ఉన్నాడు. చూస్తే ఈ అబ్బాయికి మాటలు రావంట అసలు. అదే ఇల్లు ఉండేది ఎక్కడ, ఇల్లు ఎక్కడ అని చెప్పి ఈ అబ్బాయిని తీసుకొని పోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ పోయా మీ ఇల్లు? మాట్లాడలేవా? ఇల్లు ఎక్కడ తెలుసా? ఇల్లు ఎక్కడ తెలీదు. సరేరా మన అడగతా పదారా. రైట్రా నువ్వు ఇల్లు చూపిస్తురా. ఎట్టుకోవాలి మీ ఇల్లు? నువ్వు పోతే కనిపిస్తావు నువ్వు. రారా ఏదైనా నువ్వు మీ ఇల్లు చూపిస్తానంటే ఏడాడుతావా? అబ్బాయి ఎట్రా? ఈ అబ్బాయి మీ అబ్బాయినా? ఆడున్నాడు. మేము వాళ్ళకి అనారోగ్యంతో ఇద్దరు ఉన్నారు, బాగలేదు. వాళ్ళ ఇంటికి వచ్చాం. ఆడున్నాడు అబ్బాయి. చూస్తే మాటలు రావట్లా. ఇల్లు అడిగినా కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు అబ్బాయి. ఏంటి అబ్బాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏందమ్మా ఈ అబ్బాయి పరిస్థితి ఏంది? మాటలు రావు కదా. మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ ద్వారా చూపించారా? ఏం చెప్పారమ్మా? ఫస్ట్ పంచాయతీ కాడికి వెళ్ళమని చెప్పారు. పంచాయతీ కాడికి పోయి అర్జీలు అవి పెట్టుకొని వాళ్ళు సర్టిఫికేట్ స్లిప్ మాదిరిగా ఇస్తారు. ఆ డేటు టైము ఇస్తారు. ఆ టైం ప్రకారం పోయి డాక్టర్ కాడ పోయి పెద్ద హాస్పిటల్ పోయి ఆడ కనుక్కోండి అని చెప్పారు. అని అట్లాగే స్లిప్ కోసం వారం దాకా తిరిగిన తర్వాత వచ్చింది. ఎక్కడ మన మీ లోకల్ సచివాలయంలో వారం పట్టింది స్లిప్ ఇచ్చేదానికి. తిరిగి స్లిప్ ఎత్తుకోపోయి పెద్ద హాస్పిటల్ తీసుకుపోయి నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఆడ తీసుకుపోయి చూపిస్తే అమ్మా ఇది టైం దాటిపోయింది, ఇప్పుడు చూడరు డాక్టర్లు అని చెప్పింది. సరే సార్ మళ్ళీ మేము కొత్తగా అప్లికేషన్ పెట్టుకుంటాము, క్యాన్సిల్ చేపిండి అని చెప్పాము. వాళ్ళు క్యాన్సిల్ ఏం చేపిలా. సరే డాక్టర్ సచివాలయంలోనా లేకుంటే పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఏ రోజు పేరమ్మా? వారం ఏ వారం పోయింటారు? 17 ఏ వారం అంటే ఇప్పుడు మీకు సచివాలయంలో స్లిప్ ఇచ్చారు కదా, వాళ్ళు ఏ రోజు ఏ వారం రమ్మన్నారు? మంగళవారం శుక్రవారం రమ్మన్నారు. మీరు 10 గంటలకు వెళ్తే వాళ్ళు టైం అయిపోయిందని చెప్పారా? అంటే టైం అయిపోయిందంటే ఆ స్లిప్ లో డేట్ ప్రకారం ఇస్తున్నారు కదా సచివాలయం కాడ. డేట్ ప్రకారం తేదీ టైము అన్ని ఇస్తారు వాళ్ళు. ఈ గంటకు వస్తారు డాక్టర్లు అని. ఆ స్లిప్ తీసుకుందంటే ఆ స్లిప్ చూపిస్తే టైం దాటిపోయిందమ్మా అని చెప్పారు వాళ్ళేమో. అని సరేలని డాక్టర్ కాడ పంపించారు వాళ్ళు. పంపించి అబ్బాయిని తీసుకోపోయి చెకప్లు చేయించు. అందులో వినిపిస్తుందమ్మా వినిపిస్తుందా చూడా అని చెప్పారు. మేడం కొంచెం లైట్గానే చూడు మేడం అన్న. సరేలే అని చూసారు వాళ్ళు. చెవులు గొంతు అంతా చూసారు. అమ్మా ఈ అబ్బాయికి వినిపిస్తుంది, నిదానంగా వస్తాయిలే మాటలు అని చెప్పారు. సరేలే మేడం అబ్బాయికి ఏం తెలియదు, బాత్రూమ్ పోయినా కూడా ఏది చెప్పడు అదేంది అబ్బాయి అంటే ఏం గమ్ముగా ఉంటాడు. ఒక్క
పిల్లకాయలతో కూడా ఆడుకోడు, గమ్ముగా కూర్చో ఉంటాడు. ఏంద్ర అన్నా కూడా అదేంద్ర పళ్ళం ఏంటన్నట్టు చెప్పడు. అన్నీ నేర్పిస్తా అన్నాం మేము, అయినా కూడా ఏం అబ్బాయికి ఏం తెలియట్లేదు అసలు. తెలుస్తున్నా కూడా గమ్ముగా వెళ్ళిపోతా ఉంటాడు. అన్నీ చెప్పాను సార్ వాళ్ళకి అని చెప్తే, సరేలమ్మా చూద్దాం నిదానంగా వస్తాయి అని చెప్పారు సార్. మీరు హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నెల అయిందా, సంవత్సరాలు అయింది? సంవత్సరాలు అయింది, కానీ ఇంకా మాటలు రాదు. కానీ డాక్టర్లు ఆ విధంగా మీకు చెప్పారు, అంటే మాటలు వస్తాయి అని చెప్పారు. సరే, ఇంకోటి ఇతనికి ఏదన్నా మీకు గవర్నమెంట్ ద్వారా ఏదన్నా వచ్చేదానికి ఇప్పుడు సచివాలయంలో ఒక స్లిప్ అనేది ఇచ్చారు, ఆ డేట్ మిస్ అయిపోయింది. మళ్ళీ వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి ఒక స్లిప్, ఒక అప్లికేషన్ పెట్టుకొని మళ్ళీ హాస్పిటల్కి రమ్మని చెప్పలేదు. నేను అప్పటికి క్యాన్సిల్ కూడా చేపించాను, మేము కొత్తగా అర్జీ కూడా పెట్టుకుంటాం మేము చెప్పాం. వాళ్ళే క్యాన్సిల్ కూడా చేపించాం, అది కూడా క్యాన్సిల్ చేయాలి. ఈ అబ్బాయికి అయితే ఇప్పుడు మతి స్థిమితం కూడా లేనట్టుగా ఉంది. కనీసం ఏంటంటే ఇప్పుడు మేము అది మీ ఇల్లు చూపించమన్నా కానీ చూపించలే పరిస్థితిలో ఉన్నాడు అబ్బాయి. అంటే బాత్రూమ్ పోయినా కానీ కడుక్కోలేడు, అంతా మీరే చూసుకోవాలి. చెప్పలేడు. స్కూల్కి పంపిస్తున్నారా? స్కూల్కి వెళ్తాడు సార్, కూర్చొని ఆడిస్తా, పుస్తకాలు ఇసిరేస్తా. అదే స్కూల్కి వెళ్ళినా కానీ ఆడేస్తా, పుస్తకాలు పారేస్తా, ఇదే ఉంటుందా? అంటే కొంచెం అదే ఇప్పుడు మందులు వాడుతున్నారు మీరా? మందులు ఆడుతున్నాం సార్, మందులు వారానికి 2 నెలలకి 2 వారాలకి అట్లా వెళ్తా ఉంటాను. మీరు ఈ విధంగా అబ్బాయికి మందులు ఖర్చులు పెట్టుకుంటా వీటికన్నిటికీ ఇబ్బంది పడతా ఉంటారు. సరేనమ్మా, ఇది నేను ఈ కలెక్టర్ గారి దృష్టికి, మన నెల్లూరు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. అలాగే మన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఐటీడీ ద్వారా కూడా పిఓ గారు కూడా ఇప్పుడు ఇటువంటి కేసులన్నీ మాకు యానాది మోహనుడు నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను. మాకు కూడా ఐటీడీ పిఓ గారు మాకు ఇలాంటి మన ఇప్పుడు ఈ ఐటీడీ ఉండేది యానాదుల గురించి మీరు వివిధ మండలాల్లో పర్యటించి ఎవరికన్నా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ఈ ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ, హెల్త్ కార్డులు కానీ ఇవన్నీ లేని వాళ్ళకి తీపిచ్చండి, కొంచెం మా ఫుల్ సపోర్ట్గా ఉంటాం కూడా చెప్పడం జరిగింది. మేము కూడా ఏంటంటే నెల్లూరు జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ జిల్లాలో కూడా పర్యటించి తిరుగుతూ ఉంటాము అని ఇటువంటి అదే ఇప్పుడు ఈ పని మీద రాబట్టి అబ్బాయిని చూసి ఇది చేసి మాట్లాడు. మీరు కూడా ఏంటంటే ఇటువంటి ఉన్నప్పుడు మీరు కూడా లోకల్ సచివాలయం ఇంకోసారి మీరు ట్రై చేసి ఉండాల్సింది. మళ్ళీ సచివాలయంకి వెళ్ళి సార్ ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళమని చెప్పారు, కానీ వాళ్ళు కుదరలేదని చెప్పారు. అక్కడ కుదరలేదంటే అదే స్లిప్ టైం అయిపోయిందని చెప్పారు అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పుగా ఉంటే మళ్ళీ మీకు ఏదో ఒకటి రాసి పేరు. ఇది కూడా ఏంటంటే మనలో కూడా కొంచెం చైతన్యం ఉండాలా. మీరు ఒకసారి పోయారు, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మీరు పోయి? 3 సంవత్సరాలు అయిపోయింది. ఏమా ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి 3 సంవత్సరాల దాకా పోలేదంటే? వెళ్ళాం సార్, మేము వెళ్ళి అడిగితే అక్కడే క్యాన్సర్ ఓళ్ళే చేపిస్తారంట, హాస్పిటల్లోనే చేస్తారు, ఓళ్ళే చేసేస్తారు, అక్కడే చేపించేసుకోండి మీరు, ఇక్కడ చేయం మేము అని అడిగారు సార్. ఎవరు ఇక్కడ క్యాన్సల్ చేసి అంటే ఇప్పుడు డేట్ అన్ని మారిపోయింది కదా, ఆ హాస్పిటల్ ఓళ్ళే క్యాన్సిల్ చేసేస్తారంట, ఇక్కడ చేయరంట. మళ్ళీ క్యాన్సిల్ సరే, దాని గురించి కూడా మాట్లాడతాం మేము కూడా, వాటి గురించి కూడా ఈ విషయం గురించి కూడా మేము ఇక్కడ మీ లోకల్ సచివాలయంలో మాట్లాడి ఈ అబ్బాయికి మేము పెన్షన్ వచ్చేది ఆధార్ కార్డు ఉంది కదా, సరే ఆధార్ కార్డు ఉంటే ఖచ్చితంగా అబ్బాయికి మేము పెన్షన్ వచ్చేది చూస్తాము. ఈ కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్ళి దాని ద్వారా కూడా మాట్లాడించి ఖచ్చితంగా మీకు మీ అబ్బాయికి న్యాయం జరిగేలా చేస్తాం. మీరేం చేస్తుంటారంటే పొలం పని చేస్తారా? పొలం పని బరువు చూసుకుంటా ఉండాలి. మీ ఇంటికానే ఉంటుందా? ఇప్పుడు ఎంతమంది మీకు పిల్లలు? 3 పిల్లలు. 3 ఎంత మగ పిల్లకాయలా? లాస్ట్లో ఆడుతుందా? మీకు ఇప్పుడు 35 కేజీలు బియ్యం వస్తున్నాయా? ఎంత వస్తున్నాయి? 20 కేజీలు. మనిషికి 5 కేజీలు లెక్క. 5 కేజీలు అంటే ఇప్పుడు 3 పిల్లలకి ఉండే వాళ్ళకి అంత్యోదయ కార్డు కన్నా మేము పెట్టున్నాం. మామూలుగా కలెక్టర్ గారికి గవర్నమెంట్కి అంతా పంపించున్నాం. అంత్యోదయ కార్డులు కూడా వస్తున్నాయి. అది కూడా మీకు అంత్యోదయ కార్డు కూడా వచ్చేట్టుగా చూస్తాం కదా. సరే మరి ప్రభుత్వాలు యానాదులకు
ఎన్నో సంక్షేమ పథకాలు జీవోలు అన్నీ అందిస్తున్నాయి. కానీ మనం చేయాల్సిన కుల సంఘాలు పెట్టుకున్న వాళ్ళు, అలాగే అధికారులు, మండల అధికారులు, జిల్లా అధికారులు వివిధ మండలాలలో పర్యటించి ఇదే అమాయక చైతన్యం లేని ప్రజలు ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు అందుకోలేక వారు ఇంకా దీనమైన పరిస్థితుల్లోకి దిగజారిపోతున్నారు. ఇలాంటి వారిని గుర్తించి మనం చేయాల్సిన లక్ష్యమే అది. ఏది? కుల సంఘాలు ఉన్న నాయకులు, సభ్యులు, అలాగే మండల అధికారులు, జిల్లా అధికారులు ఆయా యానాది సంఘాలలో సర్వే చేసి కరెక్ట్గా సంక్షేమ పథకాలు అందని వారికి అందేలా చేయాలని నేను యానాది మహానాడు తరపున చెప్పుకోవడం జరుగుతుంది. జై. నా పేరు సౌటూరు సేనయ్య, యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు కొడవలూరు మండలం ఈతతోపు కట్ట మీద యానాది కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ మేము ఒక ఇద్దరు ఈ ఊర్లోనే అనారోగ్య పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉన్నారు. వారిని చూద్దామని చెప్పి వారికి మా చేతిలో కలిగింది కూరగాయలు వాళ్ళకి ఇచ్చి మంచి సలహాలు చెప్పుకోవాలని చెప్పి వచ్చాము. ఇంతలోపల ఈ అబ్బాయి మాకు అక్కడ కనిపించడం జరిగింది. కనిపిస్తే మాట్లాడాము. ఎక్కడ మీ ఇల్లు అంటే ఇల్లు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు. పక్క వారిని అడిగితే మాటలు రావు అని చెప్పారు. మాటలు రావు అంటే ఈ అబ్బాయికి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అమ్మా? 10 సంవత్సరాలు అయి ఉంది. ఈ అబ్బాయికి గవర్నమెంట్ ద్వారా, అదే మేము చెప్పేది ఏంటంటే, ప్రభుత్వాలు పనులు చేస్తున్నాయి కానీ మండల అధికారులు కరెక్ట్గా, అంటే మండల అధికారులు ఆయా యానాది సంఘాలు గుర్తించి ఎవరు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరు ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నారు, వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, హెల్త్ కార్డు, జాబ్ కార్డులు ఉన్నాయా లేదా అని మండల అధికారులు, సచివాలయ అధికారులు ఒక సరైన విధంగా యానాది సంఘాలలో పర్యటించి చేయగలిగితే, ఇప్పుడు 10 సంవత్సరాలు వచ్చింది, ఈ అబ్బాయిని గుర్తించలేకపోయారు అనమాట. ఈ అబ్బాయికి ఒక సదరన్ సర్టిఫికేట్ ఇచ్చి ఒక పెన్షన్ రెడీ చేయలేకపోయారు. విషయం ఏంటంటే, ఈ అబ్బాయికి మతి స్థిమితం కూడా లేదు. కనీసం బాత్రూమ్ పోతే వాళ్ళ అమ్మకు కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడని చెప్తున్నారు. మాటలు రావు, సరిగా వినపడదు. ఈ విధంగా మందులు వాడుతున్నారంట ఈ అబ్బాయికి. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మందులు వాడతారు ఈ అబ్బాయికి? ఇలాంటి వారినన్నా గుర్తించాలి కదా మండల అధికారులు. ఇదే విధంగా మేము యానాది మహానాడు తరపున మేము చెప్పేది ఏంటంటే, ప్రభుత్వాలు ఎన్నో జీవోలు, పథకాలు, సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చినా కూడా మండల అధికారులు వాళ్ళు చేసే పనులు కరెక్ట్గా చేయగలిగితే గిరిజన నిరుపేద యానాదులలో ఇలాంటి దుస్థితి రాకుండా ఉంటుంది. దీనికోసం ఏం చేయాలి? మండల అధికారులు వాళ్ళ కర్తవ్యాన్ని, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ జాబుల్ని కరెక్ట్గా నిర్వర్తిస్తే మా నిరుపేద గిరిజన యానాదుల బ్రతుకులు వెలుగులోకి వస్తాయని మండల అధికారులని, జిల్లా అధికారులని కోరుకోవడం జరుగుతుంది.